దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారండి. మరొకసారి ఈ వీడియో రూపంలో మిమ్మల్ని అందరినీ కూడా ఇటు రీతిగా నేను కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి నిమిత్తం కూడా నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. నన్ను కూడా మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. కొద్ది నిమిషాలు మనం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మరొకసారి నీ పాద సన్నిధిలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని వినడానికి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపి సకల ఆశీర్వాదాలు వారికి దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ బాగున్నారు కదండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు, మీ భారాలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియచేస్తే మీ నిమిత్తం మేము ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియచేసినప్పుడు మీ నిమిత్తం ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 55 అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుదాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ఏం మాట్లాడుతున్నాడంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. దేవుని తలంపులు మన తలంపులు ప్రత్యేకమైనవి. దేవుడు తలంపులు మానవుని వంటి తలంపులు కావు. దేవుని ఆలోచన విధానము మానవుని ఆలోచన విధానం వంటి విధానం కాదు. మనుషులు మైండ్ సెట్ ఒకరోజు ఒకలాగా ఉంటే మరొక రోజు మరొకలాగా ఉంటుంది. సమయానికి, నిమిషానికి, రోజుకి, లేకపోతే ఆ గంటకి మారిపోయే మైండ్ సెట్ మనుషులది. అయితే దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క తలంపులు అలాంటివి కావు. దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. దేవుని తలంపులకు మన తలంపులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము చాలా దూరంగా ఉంది. దేవుని తలంపులకి మన తలంపులకి మధ్య వ్యత్యాసము చాలా దూరంగా ఉన్నది. దేవుని యొక్క ఆలోచన కూడా చాలా దూరంగా ఉన్నది. కాబట్టి దేవుని మార్గాలు దీని ద్వారా మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, దేవుని మార్గము ఉన్నతమైనది, ఆయన మార్గము గొప్పది. దేవుని జ్ఞానము మనుష్య జ్ఞానమునకు మించిన జ్ఞానమని మనం గ్రహించుకోవాలి. దేవుని కట్టడలన్నీ కూడా, దేవుడు నియమించిన నియమాలు ఇవన్నీ కూడా దేవుడు మనుషుల యొక్క మేలు కొరకు, తన ఆలోచన ద్వారా మనుషుల యొక్క మేలు కొరకు కొన్ని కట్టడలు, కొన్ని నియమాలను ఏర్పాటు చేశారు. కాబట్టి దేవుడు ముందుగానే మనుషులకు తన మార్గాన్ని నిర్దేశించి తన మార్గంలో నడవాలని సూచించినప్పుడు మనుషులందరూ కూడా ఆ మార్గంలో నడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి హోషేయ గ్రంథము 14 అధ్యాయం 9వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. హోషేయ గ్రంథము 14 అధ్యాయము 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. దేవుని యొక్క మాటలను ఎవరు వింటారంట? జ్ఞానులు. బుద్ధిమంతులు వింటారు, జ్ఞానులు వివేచిస్తారు, బుద్ధిమంతులు దాన్ని గ్రహించుకుంటారు. దేవుని మాటలను బుద్ధిమంతులు గ్రహించుకుంటారు కానీ ఆ అజ్ఞానులు దేవుని మాటను గ్రహించలేరు. అజ్ఞానులు దేవుని యొక్క సృష్టిని గ్రహించుకోలేరు. కనుక మనము జ్ఞానుల వలె ఉండాలా, అజ్ఞానుల వలె ఉండాలి. జ్ఞానులకు దేవుని యొక్క మార్గాలు తెలుసు. ఏంటి? దేవుని మార్గాలు చక్కనివని తెలుసు, దేవుని మార్గాలు నీతివని తెలుసు. జ్ఞానులు వీటన్నిటిని కూడా గ్రహించుకుంటారు. అయితే తిరుగుబాటు చేయువారు దేవుని మార్గాలకు అడ్డంగా నిలుస్తారంట. నెబుకద్నెజరు చూడండి,
నెబుకద్నెజరు జ్ఞాని గనుక దేవుని యొక్క మార్గాలు ఎలాంటివి అని గ్రహించుకున్నాడంటే, దేవుని మార్గాలు దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనప శక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గనపరుచుచున్నాను. కాబట్టి నెబుకద్నెజరు దేవుని యొక్క జ్ఞానాన్ని గ్రహించి ఏమని చెప్తున్నాడంటే, ఆయన జ్ఞానము సత్యము, ఆయన జ్ఞానము న్యాయము, ఆయన మాట చెప్పాడంటే దాంట్లో సత్యం ఉంటుంది, ఆయన మాట మాట్లాడాడంటే దాంట్లో న్యాయం ఉంటుందని ఆయన గ్రహించుకున్నాడు. కాబట్టి జయం పొందిన వారి ఆలోచనలో కూడా ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. జయించిన వారి ఆలోచనల్లో కూడా ఏముంటుందంటే, ఒకసారి వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా నీ మార్గములను న్యాయములను సత్యములై ఉన్నవి. కాబట్టి జయించిన వారు, శోధనలు జయించిన వారు, శ్రమలు జయించిన వారు, ఈ లోకంలో క్రీస్తు కొరకు నిలబడిన వారు కూడా గ్రహించింది ఏంటంటే, ఆయన మార్గములు సత్యములు, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవని వారు గ్రహించుకున్నారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మనుషుల యొక్క జ్ఞానము, మనుషుల యొక్క జ్ఞానానికి మించిన జ్ఞానము దేవుని యొక్క జ్ఞానము. ఆకాశమునకు భూమి ఎంత ఎత్తుగా ఉందో, ఎంత దూరంగా ఉందో ఆయన జ్ఞానము మన జ్ఞానానికి అంత ఎత్తుగా ఉంది. కనుక దేవుడు అంటాడు, మనుషుల యొక్క జ్ఞానము ఎవ్వరికి కూడా అంతు చిక్కదు. మనుషుల యొక్క దేవుని యొక్క జ్ఞానము ఎవ్వరికి కూడా అంతు చిక్కదు. మనుషుల యొక్క జ్ఞానం అయితే అది కొంతమేరకే ఉపయోగపడుతుంది తప్ప, అంటారు చూడండి, లోకంలో తలను తన్నేవాడు ఉంటే తాడిని తన్నేవాడు ఉంటాడట. అలాగా మనుషుల యొక్క జ్ఞానము అప్పటి వరకే పరిమితమై ఉంటుంది, కానీ దేవుని జ్ఞానము చాలా గొప్పది. చూడండి, రోమపత్రిక 11వ అధ్యాయము, రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనము చూడండి. అందరి ఎడల కరుణ చూపు వలని 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. దేవుని మార్గము మన మార్గములు వంటిది కాదు, ఆయన మార్గము అగమ్యములు. ఆయన తీర్పును ఏ మనిషి కూడా శోధించలేడు, వీలు లేదు, శోధించడానికి వీలు లేదు. బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గొప్పది, ఆయన మార్గములు ఆవశ్యకములు, అగమ్యములు, కానరావు. అది నీతి గల వారికి ఆయన మార్గాలు తెలుస్తూ ఉంటాయి తప్ప మిగిలిన వారు ఎవరు కూడా దేవుని యొక్క మార్గాలను ఎవరు కూడా కనిపెట్టలేరు. కాబట్టి దేవుని ప్రజల విధానం, దేవుని ప్రజల మార్గాలు ఎలాగుంటాయి చూడండి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 27వ వచనము. దేవుని ప్రజలు మార్గాల విధానం ఎలా ఉంటుందంటే, 119వ కీర్తన 27వ వచనము. నీ ఉపదేశమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించదను. మనుషులు అడగాలి, ప్రభువా నీ మార్గం ఏంటి మాకు నేర్పించు. ఇది ఇక్కడ భక్తుడు అడుగుతున్నట్లుగా నీ మార్గమును నాకు నేర్పించు అని అడిగినప్పుడు దేవుడు ఆయన మార్గంలో మనలను నడిపిస్తాడు. కాబట్టి దేవుడు తన మార్గాలను ఎవరికి నేర్పిస్తాడో, ఎవరికి చూపిస్తాడంటే తనకు ఇష్టమైన వారికి దేవుడు తన మార్గాలను చూపిస్తూ ఉంటాడు. చూడండి, మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనము. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములో వ్రాయబడి ఉన్నది గనుక, తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. కాబట్టి ఎవరికి దేవుడు బోధిస్తాడంటే, దేవుని నమ్మిన వారికి, దేవుని వెంబడించిన వారికి, తండ్రి చేత ఆకర్షించబడిన వారికి దేవుడు తన మార్గాలను బోధిస్తాడు. కాబట్టి ఈ రోజున మనము కూడా దేవుని నడిపింపు కోసం మనం ప్రార్థన చేయాలి. మోషే నిర్గమకాండం 33వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఇదిగో నీవు మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయము. నిర్గమకాండము 33వ అధ్యాయం 13వ వచనం, ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. నిర్గమకాండము 33వ అధ్యాయం 13వ వచనము. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. ఇదిగో నీ కటాక్షం నా మీద ఉండాలంటే నీ మార్గాలు నాకు తెలియచేయి ప్రభు అని చెప్పి మోషే అడుగుతున్నాడు. కాబట్టి ఆయన మార్గము ఎరిగిన వారిపై ఆయన కటాక్షం
ఉంటుంది. కాబట్టి మనము దేవుని మార్గములను మనం ఎరగగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారుగా ఉండాలి. దేవుని మార్గం ఎరుగునట్లుగా మనం ఏం చేయాలంటే, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ మార్గాలు నాకు బోధించు. నీ జ్ఞానము నాకు బోధించు. నీ సత్యంలో నన్ను నడిపించు. నీ మార్గంలో నన్ను స్థిరపరిచి, నీ మార్గంలో నడిపించి, నిత్య జీవానికి దానిని నేను త్రోవగా చేసుకున్నట్లుగా నువ్వు నన్ను నీవు నీ కట్టడలు నాకు బోధించి, నాకు బుద్ధి చెప్పి నన్ను సరిచేయి ప్రభు అని మనము దేవుని దగ్గర అడుగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, నీ మేలుతో నింపండి. ఇదిగో తండ్రి, నీ మార్గములు ఎంతో గొప్పవని నీ వాక్యంలో మేము విన్నాము. మీ మార్గములు మాకు బోధించమని ప్రభువా అడుగుచున్నాము. నీ మార్గములు మాకు దయచేయండి, నీ జ్ఞానం మాకు దయచేయండి. మేము ఏ కార్యం తలపెట్టినా, ఏ పనిలో ముందుకు సాగిపోతున్నా ప్రభువా, ఆ పనిలో మాకు మీ జ్ఞానం మాకు దయచేయండి. మీ జ్ఞానం ద్వారా ప్రభువా మేము బలపరచబడి, నీ వాక్యంలో స్థిరపరచబడి ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ లోకంలో గొప్ప వెలుగుల వలె, ఈ లోకంలో గొప్ప జ్యోతుల వలె మేము ప్రజ్వలించడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ మార్గంలో మమ్మలను స్థిరపరచమని ప్రభువును రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క కామెంట్స్, మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.